టీవీ5 నాయుడు గారి పేరుతో ఆయన్ని ఉద్దేశిస్తూ ఆయన వలన బాధపడ్డారన్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చినటువంటి వీడియో అదే లెటరు. ఆ లెటర్‌కి సంబంధించినటువంటి ఉదంతం చూసాం. అయితే ఇందులో మిస్ అవుతున్న ఒకే ఒక్క లాజిక్ ఏంటంటే, ఇది భువన కరుణాకర్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ స్టోరీలో ఆహ్, ఆ అమ్మాయి అందులో ఉన్న ఆవిడ, ఆ వీడియోలో ఉన్న ఆవిడ భర్తను కోల్పోయిన బ్రాహ్మణ మహిళ. ఆమె 2019లోనే నాయుడు గారి మీద చంద్రబాబు గారికి లేఖ రాసింది, పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాసిందని చెప్తున్నారు. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. ఆయన ఆవిడతో చాలా ఉన్నటువంటి అన్యోన్య బంధం, 30 ఏళ్ల అనురాగ బంధం అని చెప్పినాడు కదండి. ఆవిడ ఎవరైతే ఈయన అన్యోన్య బంధం అని అన్నాడో ఆవిడ 2019 ఎన్నికలప్పుడు గౌరవనీయ పూర్వ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆవిడ పంపించిన లెటర్ మొదట దీన్ని చూపుతున్నాను. ఇదిగో తెలుగుదేశం పార్టీ అటెస్టేషన్. అలాగే నారా లోకేష్ గారికి కూడా పంపించింది, దాని అటెస్టేషన్. అలాగే ఆవిడ పవనానంద స్వామికి కూడా పంపించింది, దానికి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్. ఆవిడ రాసినటువంటి ఉత్తరాన్ని నేను ఇప్పుడు చదువుతున్నాను. అదైతే ఇక్కడ 2019 అంటున్నారు. అందులో రాయబడినటువంటి మొదటి లైన్‌లో మాజీ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అని రాసింది. 2019 ఎన్నికల ముందు రాస్తే 2019 ఎన్నికల ముందు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కదా! మాజీ ముఖ్యమంత్రి ఎట్టవుతారు? కాబోయే ముఖ్యమంత్రి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి అని రాయాలి. కాబట్టి అది అయితే గీతే 24 లెటర్ అయి ఉండాలి. ఇంకోటి ఆమె వైసీపీతో టచ్‌లో ఉంది అన్నటువంటి విషయం ఇప్పుడు అర్థమవుతుంది.